ధన్యవాదాలు. ఈరోజు రేపు 11వ తారీఖు జరిగే స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మన అన్న వేముల వీరేశం అన్న గారు నగరకేల అభివృద్ధి ప్రదాత మనకెప్పుడు అందుబాటులో ఉండి ప్రతి సమస్య పరిష్కరించే మన అన్న వేముల వీరేశం అన్న గారికి చిన్ననారాయణపురం తరఫున గ్రామం నుండి నేను సుస్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా రేపు 11వ తారీఖు నాడు 7 గంటల నుంచి 1 గంట వరకు మనకు స్థానిక సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన మెరుగు అనిత సత్తయ్య గారి మన అభ్యర్థి వారి యొక్క బ్యాట్ గుర్తు మీద అమూల్యమైన మీ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మనము ఈ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే బలంగా ఉంటుంది. ఇట్లా ఫోన్ చేయగానే ఇట్లా ఏదైనా కార్యక్రమం ఉండగానే రావడం జరుగుతుంది. నాకు ప్రతినిత్యం ఇక్కడ ఉన్న లీడర్లతో నార్కట్పల్లి ఏ ప్రోగ్రాం ఉందన్న ఫస్ట్ ఈ చిన్నారాయణపురం గ్రామం నుండి వస్తారు. కాబట్టి బలమైన కాంగ్రెస్ ఉంది. మీరందరూ కష్టపడి పనిచేస్తే మంచి మెజారిటీతో అనిత గారిని బ్యాట్ గుర్తు మీద ఓటేసి అత్యధిక ఓట్ల మెజారిటీ గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు మన తుమ్మా కైలాస్ నేత గారు కూడా మొదటిసారి మన గ్రామానికి రావడం జరిగింది. వారిని కూడా స్వాగతిస్తూ ఇప్పుడు అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షుడు మరియు సర్పంచ్ అభ్యర్థి అయిన మన మెరుగు సత్తయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే వేముల వీరేశం అన్న గారికి, మండల పార్టీ అధ్యక్షులు ఉత్తరభూషణ్ గారికి, జిల్లా అధ్యక్షులు పుణ్య కైలాసన్న గారికి స్వాగతం పలుకుతూ, మా చిన్నాపురం గ్రామం నాగపేట టౌన్ దగ్గర ఉంది కానీ చాలా వెనుకబడింది. మన అభివృద్ధి కాలం వచ్చేదానికి మన అన్న వీరేశం అన్న గారు ఈసారి దయచేసి కొన్ని నిధులు బాగా ఉపయోగాలని మన కదా కార్యక్రమ అధ్యక్షులు బత్తుల భూషణ మండల పార్టీ అధ్యక్షులు గారు, సర్పంచ్ అభ్యర్థి మెరుగు అనిత గారిని భారీ మెజార్టీతో బ్యాట్ గుర్తుపైన ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామ శాఖ అధ్యక్షుడు అయినటువంటి సత్యన్న వాళ్ళ మిస్సెస్ అనిత గారిని పెట్టడం జరిగింది. ఈమెను మీరు భారీ ఓట్ల మెజార్టీతో ఆశీర్వదించి గెలిపించాలని చెప్పేసి ఈరోజు ఈ గ్రామంలో రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి అనిత గారు అట్లాగే ఈ గ్రామ పెద్దలందరూ కలిసి కొన్ని సంబంధించినటువంటి సమస్యల్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ఎన్నికలు అయిపోగానే ఈ సమస్యలన్నింటినీ కూడా ఒకటోటిగా పరిష్కరించేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి మీకు హామీ ఇస్తూ, ఈ ఊరికి ఇంటిరమ్మ ఇల్లు కొన్ని కావాలని చెప్పేసి కోరిండు. 2వ విడత ఇల్లు రాగానే తప్పకుండా ఇప్పిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నా. వాటర్ ప్లాంట్ ఒకటి, సీసీ రోడ్లు, కొన్ని డ్రైనేజీలు కావాలని చెప్పేసి కోరిండు. అట్లాగే సాగర్ నీళ్ళ సమస్య ఒకటి ఉంది. ఆ సాగర్ నీళ్ళ సమస్య కూడా తప్పకుండా పరిష్కారం చేసుకుందాం. మీరు గ్రామ సర్పంచ్గా అనిత గారిని గెలిపిస్తే ఈ సమస్యలన్నింటినీ కూడా తనే ప్రభుత్వం నుంచి ఫాలోఅప్ చేసి నా నిధుల నుంచి కానీ, ఎంపీ గారి నిధుల నుంచి కానీ, మన మంత్రి గారి నిధుల నుంచి కానీ ఈ గ్రామానికి నీళ్లు తీసుకొచ్చి ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు. కాబట్టి అనిత గారి బ్యాట్ గుర్తుపైన ఓటేసి మీరు ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరినీ కూడా పేరుగా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ అనే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రిగా రేవంత్ అనే ఉంటాడు. కాబట్టి ఈరోజు అనిత గారిని గెలిపించుకుంటే ప్రభుత్వం వైపు నుంచి నిధులు తీసుకొచ్చి ఈ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మీరందరూ కూడా
అనిత గారితో పాటుగా 8 మంది వార్డు మెంబర్లు కూడా ఉన్నారు. ఆ వార్డు మెంబర్లకు కూడా ఓటేసి గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. అనిత గారికి బ్యాట్ గుర్తు, వార్డు మెంబర్లు వారి వార్డులలో వారి గుర్తుల్ని ఎట్లాగా చెప్తారు కాబట్టి వారిని అనిత గారిని భారీ మెజార్టీతో గెలిపించండి. ఈ గ్రామ అభివృద్ధి కోసం తప్పకుండా నేను కృషి చేస్తానని చెప్పేసి మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. బ్యాట్ గుర్తుకి థ్యాంక్ యూ అన్న.